నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. అందరం కలిసి దేవుని స్తుతిస్తూ పితృ పుత్ర శుద్ధాత్మలై అనే పాటతో ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్మలై మేలనీచు దేవుని స్తుతించు సర్వలోకమా, స్తుతించు మోక్ష సైన్యమా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపా కనికరం కలిగిన మా గొప్ప దేవా, అధిక ఘనత వహించిన వాడా, వేల్పులలో నీ వంటి వారు ఎవరు? మహనీయుడవైన దేవుడవు, మహోన్నతుడవైన దేవుడవు ప్రభా, భూమి మీద మహా ఆశ్చర్య కార్యాలు చేయి దేవుడవు. నీ పరిశుద్ధ పవిత్ర పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహాదేవుడవు యేసయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇదిగో నీవు మమ్మల్ని ప్రేమించి నీ మహాప్రేమ చేత మేము పాపంలో పడి ఉండగా, చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తు ద్వారా బ్రతికించి దేవా సజీవుల లెక్కలో ఉంచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వాధికారి అయిన దేవా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడైన దేవుడో, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రభువా, నీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని కీర్తిస్తూ ఉండగా తండ్రి, మీరే మాతో ఉండి నడిపించమని వేడుకుంటున్నాను. ఈ ఆరాధనలో ప్రభువా మీ సన్నిధి మాకు అనుగ్రహించండి. ఈ ఆరాధనలో ప్రభువా మీ సహవాసాన్ని మాకు దయచేయండి. నాయన, రావాల్సిన ప్రతి బిడ్డని మీరు దర్శించండి. నాయన ప్రభువా, మేము ఏకముగా కూడి దేవా, అర్హుడవైన దేవుడవు, దేవా సజీవుడవైన దేవుడవు, సజీవులే నిన్ను స్తుతించెదరు. నాయన, ఏదైనా మేము సజీవులమై మిమ్మల్ని ఆరాధిస్తూ నిన్ను స్తుతిస్తూ ఉండగా మా ప్రియ తండ్రి, మీ సహాయమును తోడు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ప్రభా, సమయం అంతటిని మీరు దీవెనకరంగా చేయండి. రావాల్సిన నీ ప్రియ బిడ్డలందరినీ కూడా దేవా సకాలానికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైన ఆటంకాలన్నిటినీ యేసు నామములో తొలగించండి. నాయన ప్రభా, నీ మహిమార్థమై నీ ఘనత నిమిత్తమై తండ్రి, మమ్మలను మా సంఘాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తూ ప్రభా, నీవు నిర్మించిన నీ ప్రజలు నీ స్తోత్రమును ప్రచురము చేయుదురు. ప్రభా, నీవు నిర్మించిన నీ ప్రజలమైన మేము ప్రభా, మిమ్మల్ని స్తుతించుటకు కీర్తించుటకు తండ్రి, నేను మహిమపరచుటకు మాకు సహాయమును దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. దేవా, నీ దాసు నిలబడుతుండగా నన్ను బలపరచండి. ఏ సందేశం నీ బిడ్డలకు అవసరమో, ఏ వాక్యం ద్వారా ప్రభు వారికి సత్యాన్ని వివరించవలెనో నీవే మాకు తోడుగా ఉండి నడిపించమని అయా ఆరాధన అంతటిని నీ బలిష్టమైన శక్తివంతమైన చేతులకు సమర్పిస్తున్నాను. సర్వాధికారి అయిన దేవా, సర్వయుగాల అక్షయుడమైన తండ్రి, సర్వోన్నత స్థలాలలో కొనియాడబడుతున్న మా ప్రభువా, ఈ ఉదయకాల ఆరాధనలో మీరు కొనియాడబడండి, మహిమపరచబడండి. తద్వారా మాకు సమాధానము, నెమ్మదిని, శాంతిని ప్రసాదించమని ప్రార్థన చేయొచ్చు. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. అయా, పాడుతుండగా నీ బిడ్డల స్వరాలను మీరు తాకండి. వింటున్న ప్రతి ఒక్కరము మేలు నొంది ప్రయోజనకారులమై నిన్ను స్తుతించుట కృప దయచేయగలవని ప్రార్థన చేయొచ్చు. ఈ సమయాన్ని మీ చేతులకు సమర్పిస్తూ మా ప్రభువైన యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అలాగ నిలబడి అందరం కలిసి దేవుని స్తుతిస్తూ ఓ సద్భక్తులారా, లోక రక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించే 126వ పాట
అందరం కలిసి పాడి దేవుని స్తుతిద్దాం. ఓ సద్భక్తులారా, లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించే రాజాతి రాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు పుట్టి నేడు వేంచేసే మానవ జన్మ మెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసును స్తుతించుడి. పరాత్పరుడా నీకు స్తోత్రమంచు నమస్కరించు. నమస్కరింపరండి ఉత్సాహముతో. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ మీ వేళ స్తోత్రము నార్పింతుము. ఆనాది వాక్య మాయే నరరూపు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. అలాగే నిలబడి కీర్తనల గ్రంథం నుండి 2వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. కీర్తనల గ్రంథం నుండి 2వ కీర్తన. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. ఇనుప దండముతో నీ వారిని నలుగొట్టేదవు, కుండలు పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టేదవు. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి. దీనిలా ఆయన కోపించు, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. దయతో కూర్చోండి.
తల వంచి ప్రార్థన చేసుకుందాం. పొంగులూరి చిన్నమ్మాయి గారు ప్రార్థన చేస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలయ్యా. నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. గడిచిన కాలం అంతయు కాచి కాపాడావు నాయన. సజీవు లెక్కలో ఉంచిన తండ్రి, నీ స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభా, ప్రతి ఒక్క బిడ్డని నడిపించమని అడుగుచున్నాం నాయన. వచ్చిన బిడ్డలందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. రావాల్సిన బిడ్డలందరినీ త్వరపడి నడిపించమని అడుగుచున్నాం నాయన. నీకే వందనాలు. అంత మాత్రమే కాదు ప్రభా, ఇదిగో నాయన, నీ వాక్యం ఏ వాక్యం అవసరమైనదో ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వాళ్ళ హృదయాలను ప్రభా మీరు కదిలించండి నాయన. ఇదిగో తండ్రి, విశ్వాసం దయచే ప్రభా అయా, నిలకడ దయచే నాయన. ఇదిగో ప్రభా, ఈ కరోనా వైరస్ అనే వ్యాధి నుండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డని నాయన మీరు స్వస్థపరిచినందుకు వందనాలు అయా. ఇదిగో నా ప్రభా, ఇంకా నా ప్రభా ఎంతోమంది కరోనాతో బాధపడుతుండగా అటు బిడ్డలను కూడా మీరు స్వస్థపరచమని అడుగుచున్నాం. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో ప్రభా, నిర్మాణ విషయంలో మేము ఉంటుండగా నాయన అయా, మాకు కావాల్సిన ప్రతివులు అనుగ్రహించమని అడుగుచున్నాం నాయన. అయా, ఆలయ నిర్మాణంలో ప్రభా అయా, ఇదిగో తండ్రి టైంలో ప్రభా అయా, ఇదిగో నాయన ఆలయం లేక నాయన మేము ఎంతో నా ప్రభా ఇబ్బందులు పడి నాయన ఉంటుండగా తండ్రి నాయన ప్రార్థనలు ఆలకించినందుకు నీకు వందనాలయ్యా. ఇదిగో ప్రభా, మరి నాయన మాకింత మందిరాన్ని నా ప్రభా మేము నాయన ఇదిగో నా తండ్రి మరి కట్టగలుగుతామని మేము అనుకోలేదు ప్రభా. సంఘంలో తండ్రి అయినప్పుడు ప్రభా అయ్యా, మా సంఘం అంతా కూడా నాయన అయ్యా నువ్వు ప్రేమించి ప్రతి ఒక్క బిడ్డకి ఐక్యత దయచేసి మందిరాన్ని మాకు నా ప్రభా అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా, ఇదిగో నా ప్రభా ఈ పండుగ దినాల్లో ప్రభా ప్రతి ఒక్క బిడ్డని ప్రభా అయ్యా, ఇదిగో తండ్రి నాయన రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేసి నాయన, విశ్వాసం దయచేసి నాయన అందరం కట్టుకోవటమే ప్రేమించి ప్రతి ఒక్క బిడ్డకి ఐక్యత దయచేసి నాయన భారంగా మందిరాన్ని మాకు నా ప్రభా అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో నా ప్రభా, ఇదిగో నా ప్రభా లేని బిడ్డలు నాలో కలలుకున్నారు ప్రభా. బిడ్డని ప్రభా బిడ్డలకు రక్షణ దయచేయమని అడుగుచున్నాం నాయన. బిడ్డలకు రక్షణ దయచేసి నాయన మందిరం నా ప్రభా దయచేసి ఎంతో మాకు నాటు ప్రభా మంచి మందిరాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు అయ్యా. ఇదిగో ఈ నరసరావుపేట నడిబొడ్లో ప్రభా మాకు ఇచ్చిన మందిరాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా, ఇదిగో మందిరం కట్టుకోవటమే కానీ ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించే ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా తండ్రి నీకు వందనాలు. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అంత మాత్రమే కాదు నాయన, ఇదిగో ప్రభా మా పాస్టర్ గారికి మంచి ఆరోగ్యం ఇచ్చి అయ్యా, పాస్టర్ గారికి మంచి ఆరోగ్యం ఇచ్చి నాయన ఈ మందిరం మరి సంఘంలో నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు వేల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఎన్ని ముడిదుడుకులు వచ్చినప్పటికి ప్రభా అయా నీ దాసుడిని ప్రభా మీరు బలపరుస్తూ అనుదినం అనుక్షణం నీ రెక్కల చాటును భద్రపరుస్తూ అయా దినదినం మరి ప్రభా మీ దాసుడిని పోషించుతూ నాయన ఆరోగ్యం ఇస్తున్నందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన ఆలకించమని నా ప్రభు అయిన యేసయ్య అతి పరిశుద్ధ నామములు అడిగి మిక్కిలి వినంతంగా వేడుకొనిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పాత నిబంధన గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 95వ కీర్తన. కీర్తనల గ్రంథం 95వ కీర్తన 11 వచనాలు ఉన్నాయి. సందిపోగు మంజుల గారు చదివి వినిపిస్తారు. 95వ కీర్తన. అలాగనే నూతన నిబంధన నుండి
మత్తయి సువార్త మొదటి అధ్యాయము 2వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 12 వచనాలను ఆరుమండ ఇందిర చదివి వినిపిస్తారు. 95వ కీర్తన మంజుల గారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు ఇందిర చదివి వినిపిస్తారు. అందరం బైబిల్ చేతపట్టి నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకు ఆహారం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకాహారం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకాహారం. హల్లెలూయా హల్లెలూయా నాథుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాథుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై యున్నట్టి ఆ దీపము. సమయంలో పాత నిబంధన పాఠ్యభాగాన్ని నూతన నిబంధన పాఠ్యభాగాన్ని చదువుకుందాం. ఈ దినవాక్యము కీర్తనల గ్రంథము 95వ అధ్యాయం చదువుకుందాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చుదుము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదుము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దానిని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మిరిబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గమును తెలుసుకొనలేదని అనుకుంటుని. కావున నేను కోపించి వీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేస్తుని. దేవుడు తన వాక్యం దీవించు. ఈ దిన వాక్యము మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనములు. రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి
క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయా బెత్లెహేములోనే. ఏలయనగా, యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచుండగా, ఇదిగో తూర్పు దేశమును వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వాక్యం కొరకై ప్రార్థన చేసుకుందాం. ఖమ్మంపాటి సరోజిని గారు ప్రార్థన చేస్తారు. తల్లు వంచినట్లయితే ఖమ్మంపాటి సరోజిని గారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. స్తుతులు సింహాసనంపై ఆసీనుడు అయిన మా గొప్ప దేవ యేసయ్య, మీ బంగారు పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చేరి స్తుతించి ఆరాధించి గణపరిచే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకై స్తోత్రాలు నాయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించుచుండగా తండ్రి మాకు మీ తోడుగా ఉండి సహాయం చేయండి ప్రభా. ఇదిగో తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా వాక్యం ద్వారా మిమ్మల్ని గణపరిచాం నాయన. అయా నీ బిడ్డ వాక్యం చెప్పబోచుండగా తండ్రి, ఆ బిడ్డను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని ఆ బిడ్డ ద్వారా మీరే మాతో మాట్లాడి సహాయం చేయమని, వినిన వాక్యం హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా మా జీవితాలను సరిదిద్దుకునేందుకు సహాయం చేయమని త్వరలో రానైనా యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. సమయంలో దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని వినుటకు సిద్ధపడదాం. అందరం లేచి నిలబడి దేవుడు అనుగ్రహించిన మరి యొక్క ఈ తరుణం కొరకై ప్రభువును స్తుతిద్దాం. దేవుని స్వరాన్ని వినడానికి సిద్ధపడుతూ సర్వాధికారి మహోన్నతుడైన దేవుడు, ఆయన నిత్య మహిమకు మనల్ని పిలిచిన దేవుడు, నమ్మదగినవాడు. యేసుక్రీస్తు తన కుమారుని సహవాసానికి మనల్ని పిలిచి ఆయన కుమారుని రక్తం వలన మనల్ని విమోచించి రాజులైన యాజక సమూహముగా దేవుని ప్రజలముగా ఏక పట్టణస్థులముగా ఆయన నివసించే నివాస స్థలముగా ఆత్మీయ మందిరంగా మరి కట్టబడ్డానికి యేసుక్రీస్తునందు దేవుడు చూపిన ఆ ప్రేమ కనికరాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. దేవుని మాటలు ప్రయోజనకరమైనటువంటి, నీకు ప్రయోజనము కలుగునట్లుగా నేను నీకు ఉపదేశము చేసేదను. యో ఇశ్రాయేలు, నా మాట విని ఎడల ఎంత మేలు. కనుక ప్రభు ఉపదేశాలు మేలుకరమైనవి, ప్రయోజనకరమైనవి. దేవునికి వందనాలు చెల్లిద్దాం, ప్రభువును స్తుతిద్దాం. యెహోవా కృపగలిగిన దేవుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. కనుక దేవుని స్తుతిద్దాం. అందరం కలిసి కోరవారితో ప్రభువును స్తుతిస్తూ వాక్యాన్ని వినడానికి దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం.
మా దేవా చివరికి వచ్చే పాట అందరం పాడదాం. సహాయకుడా యెహోవా మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణము ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణము నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా అగ్నిని పోలిన నేత్రములు అపరంజి వంటి పాదములు అగ్నిని పోలిన నేత్రములు అపరంజి వంటి పాదములు అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా జలముల ధ్వని వంటి కంఠస్వరం నోటను రెండంచుల ఖడ్గం జలముల ధ్వని వంటి కంఠస్వరం నోటను రెండంచుల ఖడ్గం ఏడు నక్షత్రము ఏడాత్మలు కలిగిన ఓ ప్రభువా నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా ఆదియు అంతము లేనివాడా యుగ యుగములు జీవించువాడా ఆదియు అంతము లేనివాడా యుగ యుగములు జీవించువాడా పాతాళలోకపు తాళపు చెవులు కలిగిన ఓ ప్రభువా నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా ఉదయకాలపు నైవేద్యము ఉదయపూర్వక అర్పణము ఉదయకాలపు నైవేద్యము
హృదయపూర్వక అర్పణము నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచి ప్రభువా, ఈ ఉదయకాలం మా ప్రతి ఒక్కొక్కరితో నీవు మాట్లాడి నీ మాటలు వినుటకు సహాయము దయచేయమని ప్రార్థిద్దాం. ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. యెహోవా మాట్లాడుచున్నాడు కనుక విను బుద్ధిని పుట్టించులాగన మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనక వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. సమస్త దుష్టత్వమును పోగొట్టేది దేవుని వాక్యం. కల్మషము నుండి, దుష్టత్వం నుండి, విర్రవీగు దుష్టత్వం నుండి రక్షించబడాలి అంటే దేవుని వాక్యము మీ లోపల నివసించాలి, మనల్ని పరిపాలించాలి. దేవుని వాక్యము సమృద్ధిగా మీలో నివసింపనీయుడి. కనుక దేవుని వాక్యం మన జీవితాల్లో నివసిస్తూ ఉన్నప్పుడు ప్రభుకు నివాస స్థలంగా మనం కట్టబడ్డప్పుడు మేలుకరమైన జీవితంలో మనం నడిపించబడతాం. ప్రభువును స్తుతిద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమపూర్ణుడైన మా దేవా, సర్వాధికారి సర్వోన్నతుడా, నీ వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం మీ పాద సన్నిధిలో చేరి గొప్ప దేవుడవునైనా, మహాదేవుడవు, మహత్యము కలిగిన దేవుడవునైనా, యెహోవాయే జీవం గల దేవుడు. తండ్రి, జీవం కలిగిన మా దేవా, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నీ పాద సన్నిధానములో చేరి తండ్రి, ఇంతవరకు నిన్ను గణపరిచే భాగ్యాన్ని మీరు అనుగ్రహించావు దేవా. ఈ సమయంలో నీ స్వరాన్ని వినడానికి మేము సిద్ధపడుతూ ఉండగా మా తండ్రి మాతో మాట్లాడమని ప్రార్థన చేయుచున్నాను. నీ స్వరాన్ని వినిపించమని ప్రార్థిస్తుంటున్నాను. బలహీనుడైన నా నోట తండ్రి నీ మాటలుంచి యేసయ్యా నీవే మాట్లాడించమని ప్రార్థన చేయొచ్చు. రావాల్సిన ప్రతి బిడ్డను మీరు నడిపించండి. ప్రతి ఆటంకాలన్నిటినీ యేసు నామములో తొలగించమని కృపా కనికరం కలిగిన మీ చేతులకు సమర్పిస్తూ యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, ప్రభువును రక్షకుడైన
క్రీస్తు యేసు నామంలో ఈ ఉదయకాలం మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు. దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ అందరినీ ఈ ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాను. కొద్దిమందితో ఈ రీతిగా ఈ కరోనా టైంలో మరి ఆరాధనలు జరుపుకోవడానికి ప్రభు కృప చూపాడు. దాని కొరకు కూడా దేవునికి వందనాలు చెల్లిద్దాం. అలానే మరి 25 మరి క్రిస్మస్ పండుగ సమయంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఇప్పుడున్న ఈ పరిస్థితులన్నిటిని బట్టి కొంత గతంలో లెక్క మనం 24 నైటు ఆరాధనలకు పార్టిసిపేట్ కాలేని పరిస్థితి ఉంటుంది. కేవలం ఒక 200 మందికి మాత్రమే, అది కూడా 10 లోపు ఆరాధనలు అయిపోవాలి. 10 తర్వాత మరి ఉండడానికి వీలు లేదనేది మరి గవర్నమెంట్ కొంత వాటి మీద రిస్ట్రిక్షన్స్ పెట్టింది. కాబట్టి వీటి కొరకు కూడా మీరు ప్రార్థించి మరి 10:30 నుండి 12 గంటల వరకు టీవీలో నైట్ 24 నైటు టీవీలో మన కార్యక్రమం డిస్ప్లే అవుతుంది. కాబట్టి అది గమనించాలని కూడా కోరుతా ఉన్నా. ప్రభు చిత్తమైతే 8 to 9:30 10 లోపు క్లోజ్ చేయాలి కనుక 8 to 9:30 200 మందితోనే ఆరాధన జరగాల్సి ఉంటుంది. కనుక దాన్ని ఎట్లా చేయాలనేది తప్పకుండా 60 దాటిన వాళ్ళు దాంట్లోకి పర్మిషన్ ఉండదు. ఇక ఇప్పుడు కొంతమంది వస్తూ ఉన్నారు. 24 నైటు తప్పకుండా వాటిని పాటించి ఒక 200 మందితో మాత్రమే ఆరాధన జరుగుతుంది. 8 to 9:30 8 to 9:30 జరిగిన ఆరాధన 10:30కు మీకు టీవీలో టెలికాస్ట్ అవుద్ది. కాబట్టి ఆ ఆరాధనకు మాత్రం తప్పకుండా 60 దాటిన వాళ్ళు 15 సంవత్సరాల పిల్లలు మొత్తం ఇంకా రావడానికి అది చాలా కఠినంగా ఫాలో కావాల్సిందే. మేము ఇంతకుముందు లెక్క వచ్చి 2000 మంది 1500 2000 మంది వస్తామంటే అసలుకి ఏం జరగకుండా పోయే పరిస్థితి ఏర్పడుద్ది. కాబట్టి దాన్ని మనసునందు ఉంచుకోండి. ఇక 31st న్యూ ఇయర్స్ ఈసారి చర్చిలో పార్టిసిపేట్ కాలేమేమో, ఎందుకంటే గవర్నమెంట్ దాని మీద మరి అసలు ఆ రోజు కర్ఫ్యూ టైప్లోనే అంటే లాక్డౌన్ టైప్లో చేయడానికి కూడా మరి ప్రయత్నిస్తుందనే ఒక టాక్స్ వినబడతా ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే కూడా యథావిధిగా ఇలానే టీవీలో మరి వాక్యం వినాల్సి వస్తుంటుంది. అదే సమయంలో క్రిస్మస్ ఆరాధనలు యథావిధిగా ఉదయం 8 to 9:30 మరలా 10:30 నుండి 12 వరకు ఉదయకాల ఆరాధనలు యథావిధిగా ఉంటాయి. 24th నైట్ ఒకే వర్షిప్ ఉంటుంది. అది కూడా లిమిటెడ్ వారితోనే లిమిటెడ్ టైంలోనే ఉంటుంది కనుక అది జ్ఞాపకం పెట్టుకొని 60 దాటిన వాళ్ళు కఠినంగా ఇంకా అందులో ఎగ్జామ్షన్స్ ఏముండవు, తప్పకుండా రాకూడదు. పిల్లలు చిన్నపిల్లలు కొద్దిమంది మాత్రమే, ఎందుకంటే ఆరాధన చేయాలి కాబట్టి క్వైర్కు అవకాశం ఉంటుంది. పరిచారకులు కొంత అంట పాస్టర్ గారు కొన్ని విషయాలు కమిటీ ఉంటాయి కనుక దాంతోపాటు ఒక లిమిటెడ్ మెంబర్స్కి మాత్రమే మరి అవకాశం ఉంటుంది. అది మనసును అందించుకొని ప్రార్థించాలని కూడా మరి ప్రభు నామంలో కోరుతా ఉన్నాను. అలానే గత వారం కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాను. ఇప్పటివరకు మందిర నిర్మాణం జరిగింది. సంఘ నిర్మాణాన్ని మనం
నిర్మించుకునే సమయం. మందిర నిర్మాణం సర్టన్ పీరియడ్ వరకే, కానీ సంఘ నిర్మాణం యేసు ప్రభు వచ్చే వరకు జరగాలి. దాన్ని విస్మరించి మనం ఎంత మందిరాలు కట్టుకున్నా ఉపయోగం ఏమి లేదు. ఇంకోటి కూడా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మేము ఇంత మందిరం కట్టాం కాబట్టి యేసయ్య మాకు పరలోకం ఇవ్వమంటే ఎవ్వరికి ఏమి ఇవ్వడు, పరలోకానికి ఏమిది తీసుకెళ్ళదు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మిషనరీలు కట్టారు, ఒక మంచి మందిరం కట్టాలనే ఒక ఉద్దేశంతో దేవుడు ఆలోచనలో దీన్ని నడిపించాడు, అంతే తప్ప మందిరం కట్టాం కాబట్టి ఇంక మాకు పరలోకం వచ్చేసినట్టే, మేము నిత్యత్వానికి వెళ్ళిపోయినట్టే, మందిరం కట్టాం కాబట్టి మేమేం చేసినా చెల్లుబాటు అవుద్దనుకోవడానికి కూడా వీల్లేదు. ఇశ్రాయేళ్ల జీవితంలో ప్రభు కంటే మందిరానికి ప్రయారిటీ ఇచ్చారు ఇశ్రాయేలీలు. అందుకనే మందిరాన్ని వాళ్ళు కట్టడం, కూలగొట్టడం. స్టిల్ ఇప్పుడు కూడా మందిరం కట్టడానికి ఇశ్రాయేలీలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మందిరం కట్టడమే పరలోకానికి ఏమి తీసుకెళ్ళదు. మనం చెప్తున్నట్టుగా యెరూషలేము వెళ్ళిరండి, హోలీ ల్యాండ్ టూర్ వెళ్తే పరలోకం వెళ్ళినట్టుగా కొంతమంది ఫీల్ అయిపోయి యేసు ప్రభువును లేకుండా మనం వెళ్ళాం. నిత్య జీవానికి వెళ్ళాల్సిన ఒకటే వయా జీసస్ క్రైస్ట్. సంఘాలు కూడా తీసుకెళ్ళవు. కొన్ని సంఘాలు కూడా మా సంఘానికి రండి, లేదంటే పాస్టర్లు తీసుకెళ్లరు. కేవలం పరలోకానికి తీసుకొని వెళ్ళేది, నిత్య జీవాన్ని ఇచ్చేది యేసు ప్రభు ఒక్కడే. నిత్య జీవం ఇవ్వడానికి ప్రాణం పెట్టింది కూడా యేసు ప్రభు ఒక్కడే. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక మంచి మాట చెప్తాడు, చాలా చక్కటి మాట అది. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి నశింపవు. యోహాను సువార్త 10వ అధ్యాయం 28. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడునూ వాటిని నా చేతుల్లో నుండి అపహరింపడు. నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను. కాబట్టి నిత్య జీవం ఇచ్చేది దేవుడు, యేసయ్య మాత్రమే ఆ నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆయన చేతుల్లో మాత్రమే ఆ భద్రత ఉంది అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఆయన చేతుల్లోనే మనకి భద్రత ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకొని దేవుని సన్నిధిలో మందిరాన్ని అయిపోద్ది, ఇంకొక 1 year కాబట్టి, లేదంటే ఇంకొక 6 నెలలు కావచ్చు, ఎప్పుడైనా ఇది కంప్లీట్ అవుద్ది. కానీ సంఘాన్ని నిర్మించాలి. అక్కడ ఎక్కడ ఏమంటాడంటే ప్రభు మనల్ని నిత్యజీవం ఇచ్చింది, అనేకులు మనం రక్షించి అనేకులను దేవుని దగ్గరికి నడిపించే ఆ బాధ్యత మన మీద ఉంది. సంఘాన్ని కడదాం. వ్యక్తిగత ద్వేషాలకు, పదవి పిచ్చితో, అధికార దాహంతో, లేకపోతే ధన కాంక్షతో దేవుని సంఘాన్ని పాడు చేయకుండా, దేవుని సంఘం భూమి మీద దేవుని ప్రతినిధులుగా బ్రతికే రీతిలో మనందరం కూడా ముందుకెళ్ళాలని, దాని కొరకు మరి న్యూ ఇయర్ నుండి ఒక ప్రణాళిక చెప్పాను. దాని కొరకు కూడా మనందరం ప్రార్థిస్తూ ఆ విధానంలో మనం ముందుకెళ్ళడానికి సిద్ధపడాలి. యేసును పరిచయం చేయండి, యేసును పరిచయం చేయండి. దేవుని సంఘం యేసును పైకెత్తితేనే సంఘం అది విస్తరిస్తుంది. అంతే తప్ప నేను గొప్ప అనుకుంటే మనం ఎప్పుడు దేవుని సంఘాన్ని నడిపించలేము. అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలని కోరుతున్నాను. ఉదయకాల సమయం దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 12 వచనాలు చదువుకున్నాం. మొదటి 12 వచనాలు, మొదటి 12 వచనాల్లో మొట్టమొదటి క్రిస్మస్ ఆరాధన, లేకపోతే బైబిల్లో ఈ న్యూ టెస్టమెంట్లో మత్తయి సువార్త ప్రారంభమైతే అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిలో 2వ అధ్యాయము మొట్టమొదటి
మరి ఆరాధన అంటే లూకా సువార్త 2వ అధ్యాయం ప్రకారం చూస్తే మొట్టమొదటి వెళ్ళి ఆరాధించింది గొర్రెల కాపర్లు అయినప్పటికీ ఈ సువార్త రాయబడిన క్రమాన్ని అంటే ఫస్ట్ గాస్పల్ ఈ న్యూ టెస్టమెంట్లో మత్తయి గనుక మత్తయి నుండి మనం తీసుకున్నప్పుడు మరి న్యూ టెస్టమెంట్లో మొదటి ఆరాధన రికార్డ్ చేయబడింది ఈ 2వ అధ్యాయంలోనే. మొట్టమొదటి ఆరాధన ఒకసారి మనం ఆదికాండం 4వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదివితే, మొట్టమొదటి ఆరాధన భూమి మీద జరిగించబడ్డప్పుడు ఇద్దరు వ్యక్తుల గురించి రాయబడుతుంది కదా, కయీను, హేబేల్. 4వ అధ్యాయము దేవుని వాక్యం మనం చదివినప్పుడు వారిరువురు హేబేలు వీళ్ళిద్దరు కూడా దేవుని ఆరాధించడానికి అర్పణలు తీసుకొని వచ్చినప్పుడు హేబేలును 4వ అధ్యాయం 4వ వచనం, యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీను మిక్కిలి కోపం వచ్చి ఆయన తన ముఖమును చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? నీ ముఖము చిన్నబుచ్చుకుని నిన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అని చెప్పాను. ఫస్ట్ ఆరాధన న్యూ టెస్టమెంట్లో, ఓల్డ్ టెస్టమెంట్లో మనం చూసినప్పుడు మొదటి ఆరాధన ఆదికాండం 4వ అధ్యాయంలో మరి కయీను, హేబేలు వారిరువురు ఆరాధనకి దేవుని సన్నిధికి వచ్చారు. అయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ప్రకారం మొదటి ఆరాధకుడు మొదటి ఆరాధనలో మరి దేవుని స్తుతించి దేవుని చేత అంగీకరించబడింది హేబేల్. 11వ అధ్యాయం 4వ వచనం, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలు గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన అర్పణ ఇచ్చాడు. దాన్ని బైబిల్లో రికార్డ్ చేయబడింది. వర్షిప్ అంటే ఒక అర్థం కూడా అంటే ఇవ్వడం. నిజమైన ఆరాధన అంటే ఏంటంటే ఇవ్వడం. ఏమి ఇవ్వడం అంటే అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు హేబేలు యొక్క అర్పణను, కయీను అర్పణ కనుక దేవుని ఆరాధించేటప్పుడు మన ఆరాధనలో వెనుకాల ఉన్న ఉద్దేశాలు దేవుడు చూస్తాడు. మనం ఇచ్చే ఒక అర్పణ వెనుకాల ఉన్న ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడు. మనుషుడు నీవిచ్చే అర్పణను మాత్రమే చూస్తాడు తప్ప అర్పణ వెనుకాల ఉన్న ఉద్దేశాన్ని మనుషుడెప్పుడు చూడ్డు. అందుకనే కొంతమంది చాలా డబ్బులు ఇచ్చామనుకోండి, ఏం చేస్తామంటే పొగిడేస్తాం కదా, అమ్మో అంత ఇచ్చాడు ఇంత ఇచ్చాడని. కానీ దేవుడు ఎప్పుడు ఆ ఇవ్వబడిన వ్యక్తి హృదయం చూస్తాడు. అవి ఇవ్వబడిన వ్యక్తి యొక్క హృదయాన్ని చూసి అది చెప్పబడుతుంది. విశ్వాసమును బట్టి ఆ మాట, అందుకే అక్కడ ఫస్ట్ వర్షిప్లో రాయబడిన మాట ఏంటంటే విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన అర్పణ ఇచ్చాడని. ఈ మొదటి ఆరాధనలో ఒకరు యాక్సెప్ట్ చేయబడ్డారు, ఇంకొకరు రిజెక్ట్ చేయబడ్డాడు. ఆరాధించినప్పుడు ఒకళ్ళకు కోపం వచ్చింది, ఒకళ్ళేమో అంగీకరించబడ్డారు కదా. కయీనుకి కోపం వచ్చింది. నిజమే ప్రియులారా, సరైన విశ్వాసంతో ఆరాధనలకు రానప్పుడు కొన్నిసార్లు మనం ఏమవుతాం అంటే మందిరానికి వచ్చినా కూడా కోపంతో వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. మన హృదయం విశ్వాసంతో నింపబడ్డప్పుడు మనము దేవునికి
అంగీకారంగా ఉండనప్పుడు దేవుడు చెప్పే ప్రతి మాట కూడా మనకి కోపాన్ని పుట్టించేదిగానే ఉంటుంది. అందుకని ఈరోజు చాలామంది ఎన్నిసార్లు ఆరాధనకు వచ్చినా ఆరాధన నుండే ఆనందాన్ని అనుభవించి పొందడం కంటే కూడా కోపంతోనో తిట్టుకుంటానో గొనుక్కుంటానో సనుక్కుంటానో ఏంది ఆయన ఇట్లా చెప్పాడో, ఏంది అది వాక్యమైనా లేకపోతే నా గురించి చెప్పాడు ఇదేని అనుకుంటూ మరి వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా కయీను వారసులే. అందుకనే బైబిల్ ఏమంటుందంటే కయీను మార్గంలో నడవకూడదు అంటాడు. అయ్యో వారికి శ్రమ, వారికి శ్రమ. వారు కయీను నడిచినట్లుగా, బిలాము నడిచినట్లుగా, కోరహు నడిచినట్లుగా నడుస్తున్నారని బైబిలు జ్ఞాపకం చేస్తుంది. కనుక దేవుని వాక్యములో ఈ ఆరాధన మొట్టమొదటి వర్షిప్ జరిగినప్పుడు ఒకరు అంగీకరించబడ్డారు, ఇంకొకరు తృణీకరించబడిన వ్యక్తి సరిదిద్దుకోవడానికి బదులుగా కోపపడుతూ ముఖం చిన్నబుచ్చుకొని దేవుని సన్నిధానంలో వెళ్ళిపోయాడు. చివరికి అదే అతను ఏం చేసిందంటే దేశ దిమ్మరిగా ప్రియులారా, ఉదయకాలం దేవుని సన్నిధానంలో నీవు సరిదిద్దుకోకపోతే ఇంకెక్కడ నీవు సరిదిద్దబడవు. దేవుని వాక్యం ద్వారా నీవు సరిదిద్దబడకపోతే ప్రపంచంలో ఇంకెవ్వరు నిన్ను మార్చలేరు. అందుకే దేవుని సంఘం మనుషులను సరిదిద్దే ఒక పాఠశాల ఇది. మనుషులకు క్రమాన్ని నేర్పి, సత్యాన్ని నేర్పి, జీవం వైపు నడిపించే ఒక ఆధ్యాత్మిక పాఠశాల కేంద్రం దేవుని సంఘం. కాబట్టి ఈ లేఖనంలో మనం మొదటి వర్షిప్లో విశ్వాసమును బట్టి హేబేలు మరి కయీను కంటే గొప్పవాడిగా చెప్పబడ్డాడు. దేవుని న్యూ టెస్టిమెంట్కి వచ్చినప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఒక వర్షిప్ జరిగింది. క్రిస్మస్లో జరిగిన ఒక సంఘటన. యేసు పుట్టినప్పుడు గొర్రెల కాపర్లు వెళ్ళి వారు ఆరాధించారు, ప్రభువును మరి స్తుతించి దేవదూత వారికి చెప్పిన ప్రకారం వెళ్ళి వారు మరి ఆయన్ను చూచారు, ఆశ్చర్యపడ్డారు. ఆ శిశువుని గూర్చి చెప్పబడిన మాటలన్నీ కూడా వారు ప్రచురపరిచారు. కానీ 2వ అధ్యాయంలో యేసు ప్రభు జన్మించినప్పుడు ఈ జ్ఞానులు వారి ప్రయాణం, వారి అన్వేషణ, వారు యేసును కనుగొన్నప్పుడు వారు చేసిన పని, వారు పనిచేసిన తర్వాత వారు పొందిన ఆనందం ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మొదటి 12 వచనాల్లో చెప్పబడతాయి. ఏదైనా వనములో మానవుడు పాపం చేసినప్పుడు ఒక మాట వినపడుతుంది, ఆదామా నువ్వు ఎక్కడా, ఆదామా నీవెక్కడా. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో అక్కడేమో దేవుడు అడిగాడు నువ్వెక్కడా అని. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఇప్పుడు మనుషులు అడుగుతా ఉన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా. ఎందుకనంటే అక్కడ తప్పిపోయిన మానవుణ్ణి దేవుడు వెతుక్కుంటూ భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు భూమి మీద ఉన్న ఆయన మనం వెతికి ఆయన్ను మన హృదయాల్లో చేర్చుకున్నప్పుడే మన హృదయాలకు నెమ్మది, సంతోషము, సమాధానం కలుగుతుంది. అందుకే సెయింట్ అగస్టిన్ అనే భక్తుడు ఏమంటాడంటే, ప్రభా నిన్ను కనుగొని నీలో మేము విశ్రాంతి పొందే వరకు మా జీవితాలకు విశ్రాంతి ఉండదంటాడు. కాబట్టి దేవుని కనుగొని ఆయనలో మనం విలీనం చేయబడి ఆయనలో మనం చేర్చబడినప్పుడే మన హృదయాలకు గొప్ప ఆనందము, సంతోషం అనేది కలుగుతూ ఉంది. కాబట్టి ఈ జ్ఞానుల ఆరాధన ఇక్కడ రాయబడింది. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానుల ఆరాధన ఇక్కడ రాయబడింది. మనం చదువుకున్న లేఖన భాగం 2వ అధ్యాయం 10, 11 వచనాలు, 12 వచనాల్లో వారు నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.
తర్వాత హెరోదు నదికి వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. కనుక ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఈ జ్ఞానుల ఆరాధనలో ఒక మాట అక్కడ మనకు కనపడుతుంది. వారు మరియను ఆ శిష్యువును చూచి సాగిలపడి మూల పదం ఏంటంటే ప్రోసుకునే, అంటే సాగిలపడడం, మోకరిల్లడం, సాగిలపడి నమస్కారము చేయడం. యేసుక్రీస్తు ప్రభువును ఈ జ్ఞానులు భూమి మీద ఒక అద్భుతం ఏంటంటే ఒక చిన్న బాలునికి ఈ జ్ఞానులు వెళ్ళి సాగిలపడి ఆయనను పూజించి ఆయనకు కానుకలు సమర్పించడంలో జ్ఞానుల యొక్క ఆరాధన ప్రారంభమవుతుంది. ఏమిటి ఆయనకు సాగిలపడడం ద్వారా ఏంటి? ఒక 3 విషయాలు ఉన్నాయి. సాగిలపడడం ద్వారా ఏమి సందేశం అంటే, ఒకటి, దేవునికి యేసు ప్రభువుకు సాగిలపడడంలో వారు ఏమి సందేశం ఇస్తున్నారంటే, మొదటి 95వ కీర్తన 7వ వచనంలో ఒక మాట ఉంది కదా, రండి నమస్కారము చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరిల్లుదము. రండి యెహోవాకు నమస్కారము చేసి సాగిలపడదాం. ఎందుకు? ఆయన మనలను సృజించెను. 100వ కీర్తన కూడా అదే కదా, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి, సంతోషముతో యెహోవాను సేవించండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయనే మనలను పుట్టించెను. దేవుని యేసుక్రీస్తును వారు మోకరిల్లి సాగిలపడి ఆయనను ఆరాధించడం ద్వారా ఫస్ట్ వాళ్ళ ఆరాధనలో ఏమి రిఫ్లెక్ట్ అవుతుందంటే, యేసయ్య సృష్టికర్త, యేసు ప్రభు సృష్టికర్త, ఆయన ఈ సర్వ సృష్టిని మరి సృజించినటువంటి వాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుతాం కదా, ఆదియందు వాక్యం ఉండెను, సమస్తము కూడా ఆయన మూలంగా కలిగెను. కొలసై పత్రికలో కూడా పౌలు యేసుక్రీస్తు యొక్క ఎగ్జిస్టెన్స్ చెప్పడానికే 1వ అధ్యాయం ముఖ్యంగా యేసు ప్రభు పిల్లదేవుడు, ఆయన సృజించబడిన వాడనే ఒక కాన్సెప్ట్ ఆ రోజుల్లో వచ్చినప్పుడు యేసు ప్రభు ఆయన సృజించబడిన వాడు కాదు, ఆయనే సృష్టికర్త అని చెప్పడానికే పౌలు ఈ కొలసై పత్రికను రాస్తాడు. 1వ అధ్యాయం 16వ వచనం చూడండి, ఏలైనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయనందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. కనుక ప్రభు ఈ పశువుల తొట్టిలో కానీ లేకపోతే ఆ ఇంటిలో ఉన్న ఈ చిన్న బాలుడు ఎవరై అంటే సృష్టికర్త. ఎవరైనా సృష్టికర్త. కాబట్టి సృష్టికర్తకు మాత్రమే సాగిలపడాలి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్యంగా మన భారతదేశము చూస్తే విభిన్న మతాలకు మరి లేదా విభిన్న సంస్కృతులకు ఇంకా చెప్పాలంటే మూఢనమ్మకాలకు నిలయం మన దేశం. మూఢనమ్మకాలకు నిలయం కనుకనే ఎవరిని పడితే వారిని మొక్కేస్తాం కదా. నిన్న మొన్న మీరు పేపర్లో టీవీలో చూస్తే ఒక బాబాకు మొక్కుతా ఉన్నారు వెళ్ళి. ఏంట్రా వాడంటే కొరుకుడు బాబంట. చూడండి టీవీలో ఆ కొరుకుడు బాబంట. పిల్లలు లేని వారికి ఇతను కొరికితే పిల్లలు పుడతారంట. అది ఆడవాళ్ళని మగవాళ్ళని ఏం చేస్తున్నట్టు ఒక టవల్ వేసుకొని ఈ వెనక పట్టుకొని గట్టి కొరికేస్తూ ఉన్నాడు. వచ్చి అడుగు సాగిలు పడుతూ ఉన్నారు. ఎంత అంటే మనుషులు ఆశీర్వాదం కొరకు ఎవరు ఇస్తారు ఆశీర్వాదం అంటే 115వ కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది, భూమి ఆకాశం సృజించిన
యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఆశీర్వాదం ఇచ్చేది మనల్ని సృజించిన దేవుడే తప్ప మరి మనుషులు కాదు. 115వ కీర్తన 15వ వచనం ఉంటుంది. కాబట్టి మనుషులు రకరకాలైన వారి దగ్గరికి, ఈ మధ్యలో కూడా ఇంకొక ఆయన చనిపోయాడు, ఏదో ఆయనను ఎంగిల్ చేసి ఏదో నిమ్మకాయ ఏదో ఇస్తాడు, వాళ్ళకు ప్రసాదం పెడతారు, అది తింటారు. ఏమా? కాదు ఎవరు సంథింగ్ కర్ణాటకలోనే ఎక్కడో చనిపోయాడు ఈ మధ్య. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే మనుషులను దేవుడు చేసి వాళ్ళకు నొక్కుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, బైబిల్ ఒక్కటే చెప్తుంది, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ దేవుళ్ళు కావాలని మనుషులు మోసం చేస్తూ ఉంటే దేవుడు మాత్రమే మానవుడై వచ్చాడు. అది యేసు ప్రభు గొప్పతనం. మనుషులందరూ దేవుళ్ళు కావాలని మనుషులను మోసం చేసి మరి తప్పుడు లోనికి నడిపిస్తున్నప్పుడు మరి దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి దేవుడు మానవుడయ్యాడు. ఆయన మానవుడిగా ఈ లోకంలో మరి జీవించి యేసుక్రీస్తు ప్రభు దైవిక క్రమాన్ని మనకు నేర్పడానికి వచ్చాడు. కనుక జ్ఞానులు ఆయనకు మోకరిల్లడం ద్వారా ఎవరు యేసు ప్రభు అంటే ఆయన సృష్టికర్త. యేసు ప్రభు మరి సృజించబడినవాడు కాదు. మీరు ఎప్పుడైనా బైబిల్ క్లాస్ చెప్పినప్పుడు చెప్తాను, మొదటి 4 శతాబ్దాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ వ్యక్తిత్వం మీద కొన్ని వాదాలు వస్తాయి. ఏరియనిజమని, అపోలోనేరియనిజమని. ఈ వాదాలు స్టార్ట్ అయినప్పుడు మన చర్చిలో పెద్ద సంతోషం గారు చెప్పదు, ఒక అపోస్తుల విశ్వాస ప్రమాణం అనేది, అది యేసు ప్రభు ఆయన గురించిన వాదాలు వచ్చినప్పుడు ఆ 4వ శతాబ్దంలో ఆ విశ్వాస ప్రమాణాన్ని చెప్తారు. యేసు ప్రభు మరి సృష్టికర్త. అందుకే రండి నమస్కారము చేసి సాగిలపడదాం ద్వారా మనం ఏం చెప్తున్నాం అంటే ఆయన క్రియేటెడ్. యేసు ప్రభు ఎవరంటే ఆయన క్రియేటర్, అంతేగాని ఆయన సృష్టించబడిన వాడు కాదు. మనము దేవుడు అనడానికి మనము సృష్టించుకున్న వాళ్ళు. అందుకే బైబిల్ ఆ డీవియేషన్ చెప్తుంది. లోకంలో కొన్నిసార్లు దేవులను మనం సృష్టించకూడదు, మనల్ని సృష్టించిన వాడు ఆయన అనే విషయాన్ని మనము ఆయనకు సాగిలపడడం ద్వారా జ్ఞానులు మరి తెలియజేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవునికి మాత్రమే సాగిలపడి, ఆయన మన సృష్టికర్త. నేలమంటితో నరుని నిర్మించాడు, వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదాడు. కనుక ఆయన మనల్ని సృజించాడు. రెండవ విషయం ఏంటంటే వీళ్ళు యేసయ్యకు సాగిలపడడం ద్వారా రెండవ విషయం ఏం చెప్తున్నారంటే, దేవుని వాక్యంలో నిర్గమకాండం 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు, నేనే దేవుడను. 20వ అధ్యాయం 3-4 వచనాలు. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ దేని రూపమైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడదు, వాటిని పూజింపకూడదు. నేనే దేవుడను. యేసు ప్రభు ఆయన ఓన్లీ వన్ గాడ్. ఆయన మాత్రమే, ఆయన ఒక్కడే దేవుడు. ఆయనకు మాత్రమే సాగిలపడాలి. ఆయన ఒక్కడే. నేను తప్ప, ఆ మాట గుర్తుపెట్టుకోవాలి, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. మొదటి ఆజ్ఞది. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఏ విగ్రహానికి పూజ చేయకూడదు, సాగిలపడకూడదు. మీరు బైబిల్ చరిత్ర కానీ యూదుల చరిత్రను మీరు జ్ఞాపకం చేసుకుంటే ఈ ఒక్క మాట కొరకే ఎస్తేరు గ్రంథంలో యూదులందరినీ నాశనం చేయడానికి హామానుకు కారణం ఏంటి? ఇది ఒక్క కారణమే. ఒకసారి చూడండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం
సరే 3వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో ఈ హామానుకు ప్రజలందరూ మోకరించడం, సాష్టాంగపడడం, నమస్కారం చేయడం చేస్తూ ఉంటారు. 2వ వచనం, కాబట్టి రాజు గుమ్మమునున్న సేవకులందరూ రాజాజ్ఞానుసారంగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని వారు అడిగితే ఏమన్నారు? ఒక మాట చూడండి, ఏమంటాడు అతను? నేను యూదుడను గనుక, 4వ వచనం చివరి భాగం, నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పిండెను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపించి మొర్దెకై ప్రాణము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహేష్వేషు యొక్క రాజ్యమందంతటి నుండి మొర్దెకై స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచన చేసెను. ఇది ఒకే ఒక రీజన్. అందరూ ఏం కావాలి? అతనికి, హామానికి బౌడౌన్ కావాలి, వంగాలి, సాష్టాంగపడి నమస్కారాలు చేయాలి. ఈరోజు కొంతమంది పవర్లు ఉన్న వాళ్ళని చూస్తే అసలు ఎక్కలేని పూనకాలు వస్తాయి కదా కొంతమందికి, ముఖ్యంగా తమిళనాడులో. ఇక అసలు వెళ్ళి సాష్టాంగపడేస్తారు. పవర్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు మన పనులు జరిగించుకోవడానికి అసలు ఇక కొన్నిసార్లు దేవుని మందిరంలో కూడా వాళ్ళని చాలా గొప్ప చేసే పరిస్థితులు మనకు కూడా తెలుసు కదా. రాజకీయ నాయకులు వస్తే అసలు ఇక అసలు చర్చి వాళ్ళు మనం కనపడం కదా. వాళ్ళు వస్తారు, ఇక ఆయన నెత్తిన పెట్టుకున్నట్టు ఆయనే దేవుడు అయినట్టు, ఇంకా అసలు మందిరంలోనే ఆయనే దేవుడు అయినట్టుగా ఇక ప్రజెంట్ చేసే వాళ్ళందరూ కూడా ఈ హామాను బ్యాచే. ప్రియులారా, హామాను ఎంత పవర్లో ఉన్నప్పటికీ మొర్దెకై అన్నాడు డోంట్ కేర్ అన్నాడు. ఎందుకంటే ఒక మాట అన్నాడు చూడండి, నేను యూదుడను, యూదులకు మొదటి ఆజ్ఞ ఏంటి? దేవునికి మాత్రమే మొక్కాలి, దేవునికి మాత్రమే మొక్కాలి. హామాన్ దగ్గర అందరూ మోకరిల్లారు, ఈ మొర్దెకై మాత్రం ఒక్కడే అట్లా నిలబడ్డాడు. ఎట్లుంటుంది కోపం చూడండి. 10 మంది మొక్కి ఒక్కడు నిలబడి ఉంటే ఒక రకంగా ఈయన ఒక్కడే వాళ్ళందరికంటే ఎక్కువ కనపడతాడు. ప్రియులారా, కొన్నిసార్లు మన జీవితాల్లో ఐడెంటిఫికేషన్ మంచిదే కనపడాలనుకోవడం, కానీ మంచి విషయాల్లో కనపడండి కదా. హామాను ఈ విషయాల్లో అందరూ మోకరిల్లుతూ ఉన్నారు హామానికి, మొర్దెకై ఒక్కడే నిలబడ్డాడు. మొర్దెకై ఐడెంటిఫికేషన్ ఏంటి ఇప్పుడు? పాజిటివ్ అంటే నెగిటివ్లో తీసుకుంటే హామానుకు కోపం పుట్టించాడు, పాజిటివ్లో తీసుకుంటే దేవుని కొరకు నిలబడ్డాడు, సత్యం కొరకు. నేను దేవునికి తప్ప ఇంకెవరికి మొక్కను. ఒకసారి దానియేలు గ్రంథం కూడా మనం చూస్తే 3వ అధ్యాయంలో దానియేలు గ్రంథంలో కూడా అదే, ఆ దూరాయన మైదానంలో ఈయన బంగారు విగ్రహాన్ని మరి ఏర్పాటు చేస్తాడు కదా. ఏంటి ఆ బంగారు విగ్రహము? ఆయనకు వచ్చిన కలలో విగ్రహము కనపడుతుంది కదా. నెబుకద్నెజరు కళ్ళు వచ్చి తల బంగారు, కాళ్ళు, ఇట్లా అన్ని రకరకాలుగా చెప్తే ఇవన్నీ నెబుకద్నెజరు ఏమనుకుంటాడంటే నేను ఆ బంగారు ప్రతిమ అన్నట్టుగా ఆ బంగారు ప్రతిమ ఒకటి చేయించి అందరిని ఏం చేయాలి? దానికి మొక్కాలి. కానీ మనం బైబిల్లో చదివితే మరి వీళ్ళు ముగ్గురు దగ్గరికి వచ్చినప్పుడు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, వీళ్ళు ముగ్గురు దగ్గరికి వచ్చినప్పుడు 12వ వచనం, 18వ వచనం, 28వ వచనాల్లో ఒక మాట చెప్తారు. వాళ్ళు ఏమంటారంటే, మేము మొక్కము, మా దేవునికి తప్ప రాజా నీవు మమ్మల్ని చంపినా కూడా మేము బంగారు ప్రతిమకు మొక్కే ఛాన్సే లేదు. అందుకే రాజు చివరికి అంటాడు, ఏమంటాడంటే 28వ వచనం చూడండి, నెబుకద్నెజరు షడ్రకు, మెషకు, అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించును. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు సేవింపకయుందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. గతంలో చెప్పాను కదా, ఈ దానియేలు గ్రంథం అంటేనే శాసనాల గ్రంథం.
రాజు చేసిన శాసనాలన్నీ దానియేలు, షడ్రకు, మెషక్కులు మార్చేశారు. శాసనాలకు వాళ్ళు వెళ్ళిపోలేదు. వాళ్ళు దేవుని కొరకు వాళ్ళు నిలబడ్డప్పుడు రాజులు రాసిన శాసనాలు తిరిగి రాయబడ్డాయి. కాబట్టి ఏంటి వీళ్ళు అగ్నిగుండంలో వేయబడ్డానికంటే ఒకటే, ఆ బొమ్మకు మొక్కాలి. వీళ్ళు అన్నారు మేము మొక్కం, రాజా నీకు ఈ విషయాల్లో ఉత్తరం ఇవ్వాలన్న ఆలోచన కూడా మాకు లేదు. కాబట్టి దేవుని సన్నిధానంలో కొన్నిసార్లు కొన్ని విషయాల కొరకు మనం కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. విశ్వాసులు గొప్పవారు ఎప్పుడు కూడా వారు రాజీ పడరు. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, విజేతలు ఎప్పుడు కూడా రాజీ పడరు. విజేతలు ఎప్పుడు కూడా రాజీ పడరు. రాజీ పడ్డావంటే నువ్వెప్పుడు విజేతవు కాలేవు. జయ జీవితం నీకుండదు. జయ జీవితం లేకుండా పరలోకంలో దేవుని సింహాసనం దగ్గర కూర్చునే అర్హత కూడా నీకు లేదు. అందుకన్నాడు ఏమన్నా, జయించు వానిని నాతో పాటుగా సింహాసనం మీద కూర్చుండనిస్తాను. కాబట్టి దేవుడు మన జీవితాల్లో కొన్నిసార్లు ఆయన మనల్ని మరి నిలబడాల్సిన సమయం వస్తుంది. అంత్య దినాలు మనం ఉన్నాం. రాబో రోజుల్లో మరి అంత్యక్రీస్తు వచ్చినప్పుడంట ఈ 666 ముద్ర వేయించుకొని దానికి మొక్కాలి. రేపు రాబో దినాల్లో కొన్నిసార్లు క్రైస్తవులుగా మనం యేసు ప్రభు రాకడ ఆలస్యమై మనం బ్రతుకుంటే ఈ అంత్యక్రీస్తు పాలనలో మరి 66 ముద్ర వేయించుకోవడానికి మనం ఒత్తిడి చేయబడతాం. ఆ 66 ముద్ర కలిగినటువంటి ఆ క్రూర మృగానికి మనం వంగాలి, నమస్కరించాలి. అప్పుడు విశ్వాసుల విశ్వాసము ఏంటో తెలియచేయబడుతుంది. అలానే ప్రకటన 16:2లో ఎప్పుడైతే అంత్య దినాల్లో ఆ మృగానికి మొక్కి ముద్ర వేయించుకున్న వారికంట మరి ఎప్పుడైతే పరలోకం నుండి దేవుని దూత ఆ పాత్రలు కుమ్మరించినప్పుడు 16వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, దేవుని కోపంతో నిండిన పాత్రలు భూమి మీద కుమ్మరించినప్పుడంట ఆ మృగానికి, దాని ముద్ర గలవారికి, ఆ ప్రతిమకు నమస్కారము చేయవారికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. కాబట్టి ప్రియులారా, దేవుని కాక వేరొకరికి మరి మొక్కడం దేవునిగా గుర్తించకపోవడం. రెండవది, ఈ జ్ఞానులు యేసయ్యకు మొక్కడం మాత్రం ద్వారా ఏం చేశారంటే యేసు ప్రభువే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. మూడో విషయం ఏంటంటే యేసయ్యకు మాత్రం వాళ్ళు ఆ మొక్కడం ద్వారా మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభు చెప్పాడు, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. మూడోది ఏంటంటే ఆయనను మాత్రమే ఆరాధనకు యోగ్యుడు, ఆయనను మాత్రమే సేవించాలి, ఆయనను మాత్రమే సేవించాలి, ఆయనను మాత్రమే ఆరాధించాలి. నీ ప్రభు అయిన యేసుకు మొక్కి, సాతాను యేసు ప్రభువును మరి నువ్వు నాకు మొక్కితే ఈ లోక వైభవం అంతా నీకు ఇస్తానన్నప్పుడు యేసు ప్రభు వాడిన మాట, ప్రభు అయిన దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించవలెను, ఆయనను మాత్రమే సేవించవలెను. ప్రభువును మాత్రమే సేవించడం. దేవుని ఈ జ్ఞానులు యేసయ్యకు మొక్కడం ద్వారా ఆయన సృష్టికర్తని, ఆయనే దేవుడని, ఆయనను మాత్రమే సేవించాలనే విషయాన్ని వారు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ప్రియులారా, కొన్నిసార్లు నువ్వు చేసే పనులే దేవుడు ఏమనేది కూడా నీవు తెలియజేస్తావు. కనుక ఎప్పుడైతే వారు ఆరాధనలో మరి సేవించినప్పుడు ఏంటి వారి ఆరాధనకి గుర్తు? వారు ఆరాధించారు, సాగిలపడ్డారు, అంతటితోనే ఆరాధన నిజమైన ఆరాధన కాదు, నిజమైన సంతోషం. రెండవది అధ్యాయం మనం చూస్తే వారు పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి ఆయనకు బోలమును అర్పించి దేవుని చేత బోధించబడిన వారై వేరొక మార్గాన వారు సంతోషిస్తూ వెళ్ళారు. కనుక ఆరాధనలో కేవలం సాగిలపడడం, దేవుని గ్రహించడం ఒకటే సరిపోదు. నిజమైన ఆరాధన ఏంటంటే ఇవ్వడం. నిజమైన ఆరాధన చెప్పాను కదా, మొదటి ఆరాధనలో కయీను హేబేలు
ఇవ్వడం. ఆరాధన అంటే ఒక అర్థం ఏంటంటే దేవునికి ఇవ్వడం. ప్రియులారా, ఈ ఉదయకాలంలో క్రిస్మస్లో లేదా మనం దేవుని ఆరాధించేటప్పుడు చాలామంది మన సంతోషం అంతా దేని మీద బేస్ చేసుకొని ఉంటుందంటే పొందిన వాటిని బట్టి సంతోషిస్తూ దేవుని స్తుతిస్తాం. అంతేనా? ప్రభా నాకు కారు ఇచ్చావయ్యా, లేకపోతే ఉద్యోగం ఇచ్చావు ప్రభా, లేకపోతే ఇల్లు ఇచ్చావు ప్రభా, ఆరోగ్యం ఇచ్చావు ప్రభా, వీటిని బట్టే కదా ఎక్కువ మనం. ఒకవేళ ఆరోగ్యం దేవుడు ఇవ్వకపోతే మీరు ఎవరైనా కానుక ఇస్తారా? ఉద్యోగం ఇవ్వకపోతే ఇస్తారా? రోగం వస్తే ఇస్తామా? రోగం ఉన్నప్పుడు ఇప్పుడు రోగం తగ్గిపోతే ఇస్తాం, అది వేరు కదా. ఏంటి అంటే దేవునితో ఎలా ఉంటుందంటే మన ఆరాధన బేరం అన్నట్టు. ఇది నాకు నువ్వు చేస్తే ఇది నేను నీకు చేస్తాను. ఈవెన్ యాకోబు ఆ పద్దనరాము నుండి వెళ్తున్నప్పుడు అక్కడ అదే మొక్కుంటాడు. ఆ బేతెల దగ్గర ఏమంటాడు, నువ్వు నన్ను భద్రంగా కాపాడి నాకు తినుటకు ఆహారాన్ని వస్త్రాన్ని ఇస్తే నేను 10వ భాగం నీకు ఇస్తాను, ఈ రాయి దేవుని మందిరం అవుతుందంటూ గుర్తు చేస్తాడు. కాబట్టి ఆరాధన ఒక అర్థం ఏంటంటే నేను పొందుకున్న వాటిని బట్టి చేయడం ఒక విధానం అయితే, నేను ఇచ్చి సంతోషించడం ఆరాధనలు ఇంకా చాలా విలువైనది. క్రిస్మస్ ఏంటంటే ఇచ్చి సంతోషించే వాళ్ళు ఎంతమంది ఒకసారి చెప్పండి? ఇచ్చి సంతోషించేవాళ్ళు. అయ్యో ఈ సంవత్సరం నాకు బట్టలు లేవని దుఃఖపడేవాళ్ళు, ఈ సంవత్సరం కనీసం నాకు కొత్త బట్టలు కూడా ఇవ్వలేదు ప్రభు అని బాధపడే వాళ్ళకంటే నాకు లేకపోయినా ఇచ్చి సంతోషించడం. క్రైస్తవం యొక్క లక్షణం ఏంటంటే ఇచ్చి సంతోషించేవాళ్ళు. ఇచ్చి సంతోషిస్తావా? పొందుకొని సంతోషం కంటే ఇచ్చి పొందే సంతోషం చాలా విలువైనది. ఈ జ్ఞానుల ఆరాధనలో ఉన్నది అదే. వారు చూచారు, సాగిలపడ్డారు, ఇచ్చారు, బోధించబడ్డారు. వారు సంతోషిస్తూ ఆ ఇచ్చే సంతోషం, ఇచ్చుటలో ఉండే సంతోషం అది ఎప్పటికీ తరగని ఆస్తి. ఈ ఉదయకాల సమయం ప్రియమైన అమెరికాజ్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘ విశ్వాసులారా, ఇచ్చి సంతోషించండి. ఇచ్చుటలో ఉన్న ఆనందాన్ని అనుభవించడమే నిజమైన క్రిస్మస్. దేవుడు కూడా తన కుమారుని ఇచ్చాడు, ఆయన మరి ఆనందించాడు. యేసయ్య కూడా ఈ లోకానికి వచ్చాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన ఆనందంగా దేవాన్ని చిత్తము నెరవేర్చుట నాకు సంతోషమని ఆయన ప్రాణం పెట్టుటలో సంతోషంగా పెట్టాడు. కనుక దేవుని బిడ్డలు పొందుకొని సంతోషించడంలో అందరూ సంతోషిస్తారు. దేవుని పిల్లలమైన మనం ఇచ్చుటలో సంతోషించాలి. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో ఆ మాసిదోనియ సంఘాన్ని గురించి చెప్తారు కదా. వారు బహు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను, వారు శ్రమల వలన పరీక్షింపబడగా బహుగా సంతోషించిరి. కనుక ఇచ్చి సంతోషించడం. ఈరోజు మన సంఘంలో చాలామంది విశ్వాసులు 90% విశ్వాసులు ఇచ్చి సంతోషంగా వెళ్ళేవారు. ఇంకొంతమంది ఇచ్చిన వాటిని ఎట్ట కొట్టేద్దామని చెప్పి గందరగోళం చేసుకొని దాని మీద దృష్టి పెట్టి వాళ్ళకి మెంటలు వచ్చి అందరికి మెంటలు పట్టించి ఇంకో బ్యాచ్. ఇంకా వాళ్ళకి ఎప్పుడు మెంటలు వస్తుంది, వీళ్ళకి మెంటలు వస్తుంది. ఇచ్చేవాడు ఇస్తా ఉన్నాడు, సంతోషంగా ప్రభుకి ఇచ్చాం, హాయిగా వెళ్ళిపోతా ఉన్నారు. దేవుని బిడ్డ, ఇవ్వడంలో ఉండే ఆనందాన్ని పొందుకోండి. జ్ఞానుల క్రిస్మస్ ఏంటంటే ఇచ్చి సంతోషించారు. వారు పెట్టెలు విప్పి బంగారమును ప్రభుకు కానుకలుగా సమర్పించారు. బంగారము, సాంబ్రాణి, బోలమును, ఇవన్నీ కూడా బంగారము, సాంబ్రాణి పరలోక వస్తువులు. పరలోకంలో మరి బలిపీఠం మీద అర్పించబడేది సాంబ్రాణి, పరలోకంలో ఉండేది బంగారం. కాబట్టి ప్రభువును వారు ఇచ్చి ఇవ్వడంలో ఏంటి వారు నేర్చుకుందానంటే, ప్రభువా నీకంటే ఇవన్నీ మాకు తక్కువే, నువ్వు మాకు ప్రాముఖ్యం. అది ఇవ్వడం అంటే వరకేదో నాకు ఉంది ఇస్తున్నానని కాదు. దేవునికి మనం ఇస్తున్నామంటే ఏదైతే మనం ఇస్తున్నామో దానిని దేవునికంటే తక్కువ. ప్రభువా వీటన్నిటికంటే నువ్వు నాకు ప్రాముఖ్యం. ఒకవేళ మనం దాచిపెట్టుకుంటున్నామంటే అర్థం ఏంటంటే, ప్రభువా నీకంటే ఇది నాకు ముఖ్యం అనుకుంటున్నా, అంతే. కాబట్టి వారు ఇచ్చి వారు పెట్టెలు విప్పారు, ఇచ్చారు. ఇచ్చినప్పుడు దేవుని చేత బోధించబడి ఎలాగెళ్ళారు? సంతోషించుచు తమ మార్గమున వెళ్ళిపోయారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలంగా మనం క్రిస్మస్లో నేర్చుకునే పాఠం ఏంటంటే ఇవ్వడం. నిజమైన ఆరాధన
ఇవ్వడంలో ముడిపడి ఉంది. ఇవ్వకుండా నీవు ఆరాధించలేవు. ఒట్టి చేతులతో దేవుణ్ణి ఆరాధించకూడదు. మందిరానికి వెళ్తున్నప్పుడు నీవు ఇవ్వాలి. నీవు ఇవ్వడము నేర్చుకోవాలి. నీ దేవుని మందిరంలో ఒట్టి చేతులతో కనబడకూడదు. ఇవ్వడంలో ఉన్న ఆనందం. అందుకే మీరు ఓల్డ్ టెస్టమెంట్లో ఇవ్వడానికి ఎందుకు దేవుడు పెట్టాడంటే, ఇవ్వడం ద్వారా దేవుడు సంతోషిస్తాడు. ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. రెండోది, మనం ఇవ్వడం ద్వారా ఎవరెవరు సంతోషించాలంటాడంటే, యాజకులు, లేవీయులు, అనాథలు, బీదలు, విధవరాన్లు, వీళ్ళందరూ సంతోషించాలి. నీ సంపాదనలో వీళ్ళందరికీ పార్టిసిపేషన్ ఉండాలి. నీ సంపాదనలో దేవునికి నీవు ఇవ్వడంలో వీళ్ళందరూ సంతోషించాలి. వీళ్ళు సంతోషించినప్పుడు దేవుడు సంతోషించాలి, వీళ్ళు సంతోషించాలి, నువ్వు కూడా సంతోషించాలి. ఇచ్చినప్పుడు సనుక్కొనకుండా ఇవ్వద్దు. సనుక్కుంటే ఇవ్వద్దు. బలవంతంగా ఇవ్వకూడదు కదా, అది ఎప్పుడు దేవుడికి ఇష్టం కాదు. ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. ఉదయకాలం ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి క్రిస్మస్లో నీవు కొత్త బట్టలు కొన్నా, అన్నీ సంపాదించుకున్నావు అని నువ్వు సంతోషించడం కాదు, నీ ద్వారా, నీ అర్పణ ద్వారా, నీవు ఇవ్వడం ద్వారా ఎంతమంది మరి సంతోషిస్తున్నారు. నీవు ఇవ్వడం ద్వారా దేవుడు సంతోషించాలి. చెప్పాను కదా, దేవుని సన్నిధానంలో ఈ నలుగురికి తప్పకుండా పార్టిసిపేషన్ ఇవ్వాలి. తర్వాత నీవు కూడా ఇచ్చినందుకు సంతోషించాలి. సనుక్కుంటా, అయ్యో నేను ఇచ్చాను, ఇంత ఇచ్చాను అనుకోకూడదు. దేవునికి ఇవ్వడం ద్వారా నువ్వు సంతోషిస్తూ వారు వెళ్ళారు. కనుక క్రిస్మస్ మొట్టమొదటి వర్షిప్ ఏంటంటే, ప్రభువుని రికగ్నైజ్ చేశారు. ఏమని? ఆయన సృష్టికర్త అని, ఆయన దేవుడని, ఆయననే సేవించాలని వారి ఆరాధనలో చెప్పబడుతుంది. రెండవది, వారు పెట్టెలు విప్పి బంగారాన్ని ఇచ్చి దేవుని ఆరాధించి సంతోషిస్తూ వెళ్ళారు. లేచి నిలబడదాం. ప్రభువా, మరి ఈ ఆరాధనలో మాకు ఇవ్వడం నేర్పించు. ఇచ్చి నిన్ను ఆరాధించడానికి, ఇచ్చి నిన్ను సేవించడానికి. మరి యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా కొందరు స్త్రీలు యేసయ్యకు వారు కలిగినది ఇచ్చి ఆయన్ని సేవించారు. కనుక దేవుని స్తుతిద్దాం. ప్రభువా, ఇచ్చి నిన్ను ఆరాధించడానికి, ఇచ్చి సంతోషించడానికి. జ్ఞానుల క్రిస్మస్లో వారు ఇచ్చి సంతోషిస్తూ వెళ్ళారు. బైబిల్ కూడా చెప్తుంది, ద్వితీయోపదేశకాండంలో, నువ్వు ఇచ్చినందుకు ఎప్పుడు బాధపడకూడదు. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ కొందనాలు. నిజమైన క్రిస్మస్లో ఉండే ఆ ఇవ్వడంలో ఉండే ఆనందాన్ని ప్రభువా మేము అనుభవిస్తూ, తండ్రి, ఈ క్రిస్మస్లో పాలు పొందుటకు సహాయం దయచేయండి. మేము పొందుకున్న వాటిని బట్టి కాదు నాయనా, మేము ఇచ్చిన వాటిని బట్టి సంతోషించాలి. ఎందుకంటే మేము ఇచ్చిన వాటిని బట్టే మా దీవెన కూడా, మా సంపాదన కూడా అదే. మేము కూర్చుకున్న దానికంటే కూడా మేము ఇచ్చినదే ప్రభువా మా నిజమైన సంపాదన అని మేము తెలుసుకొని నీ కొరకిచ్చి నిన్ను స్తుతిస్తూ ముందుకెళ్ళే భాగ్యము దయచేయమని యేసయ్య నామంలో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సమయంలో సంఘ ప్రకటనలు విందాం. సెక్రటరీ గారు సంఘ ప్రకటనలు చేస్తారు. శ్యామ్ గారు వచ్చి సంఘ ప్రకటనలు చేయాలని కోరుతున్నాను. మన ప్రభువుడను రక్షకుడును యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన సంఘస్థులందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే అనేక కార్యక్రమాలు సంఘంలో జరుగుతున్నాయి, అలా నిర్మాణం పనులు జరుగుతున్నాయి. అలాగే ఆరాధనలు కూడా జరుగుతున్నాయి. ప్రతి సోమవారం నుండి శనివారం వరకు 10:30 నుండి 11:30 వరకు మన సంఘంలో ఆరాధనలు జరుగుతున్నాయి. అలాగే యూత్ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి. సండే 6 నుంచి 7 వరకు యూత్ మీటింగ్స్ జరుగుతున్నాయి. స్త్రీల మీటింగ్ కూడా శుక్రవారం జరుగుతుంది, కూడిక జరుగుతుంది. గమనించవలసిందిగా సంఘానికి తెలియపరుస్తున్నాను.
అలాగే 24 నైటు మన ఆరాధన అనేది సాయంత్రం 8 గంటల నుండి 9:30 వరకు మనకు ఆరాధన జరుగుతుంది మందిరంలో. అలాగే 10:30 నుండి 12:30 వరకు లైవ్లో ఆరాధన వస్తుంది. ఎందుకంటే కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం కోవిడ్ రూల్స్ ప్రకారం మనం అవన్నీ పాటించవలసిందిగా సంఘానికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే అనేక కార్యక్రమాలు పర్మిషన్ ఇవ్వటానికి కూడా చాలా కోవిడ్ రూల్స్ ప్రకారం ఇబ్బందికరంగా ఉన్నాయి. మనకి 200 కంటే ఇవ్వటానికి పర్మిషన్ లేదు. 200 మాత్రమే మనకి పర్మిషన్ ఉంది. కాబట్టి అది మనం ఎక్కువ మంది కూడాలంటే అది కోవిడ్ రూల్స్ ఒప్పుకో కనుక గమనించవలసిందిగా తెలియజేస్తున్నాను. 24 నైటు 8 గంటల నుండి 9:30 వరకు మన సంఘంలో ఆరాధన 200 మంది మాత్రమే ఆరాధన జరుగుతుంది. మిగతా వాళ్ళు మాత్రం లైవ్లో 10:30 నుండి 12:30 వరకు చూడవలసిందిగా సంఘపక్షాన్ని తెలియపరుస్తున్నాను. అలాగే ఇంకా 26 నుండి జనవరి 1 వరకు కూడా ఎటువంటి కార్యక్రమాలు జరిపించవద్దన్నారు కలెక్టర్ రూల్స్ ఆధార ప్రకారం. సంఘంలో అనేక కేక్స్ కానివ్వండి, ఇంకా అనేక కార్యక్రమాలు యాక్టివిటీస్ కానీ, సింగర్స్ కానివ్వండి, ఇంకా అనేక కార్యక్రమాలు కూడా జరపవద్దన్నారు. అవి మనం గమనించవలసిందిగా సంఘపక్షాన్ని తెలియపరుస్తున్నాను. అట్లాగనే సంఘ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. సంఘం పనులు స్పీడ్గా జరుగుతున్నాయి, గమనించవలసిన కోరుచున్నాను. అలాగే పరిచారకులు సోమవారం 7 గంటలకి ఆలయంలోకి రావాల్సిందిగా పరిచారకులందరికీ తెలియపరుస్తున్నాను. అలాగే ఈరోజు సాయంత్రం 6 గంటలకి స్త్రీలు యవన సమాజం వాళ్ళు సెమీ క్రిస్మస్ జరుగుతుంది, గమనించవలసిందిగా తెలియపరుస్తున్నాను. మీరు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు ధరించుకొని ఆలయంలోకి రావాల్సిందిగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఎందుకంటే చాలా నిన్న కలెక్టర్ గారు ఆదేశాలు చాలా కఠినంగానే ఉన్నాయి. మనం అవి వ్యతిరేకంగా మనం చేస్తే పూర్తి స్థాయిలో సండే ఆరాధన కూడా జరుపుకోకుండా ఉండాల్సి వస్తుంది. కనుక మరి గమనించవలసిందిగా సంఘానికి తెలియపరుస్తున్నాను. అలాగే అవకాశం ఇచ్చిన సంఘ పాస్టర్ గారికి వందనాలు చెల్లించుకుని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సంఘ ప్రకటనలు విన్నాం, ప్రార్థించి పాలు పొందాలని కోరుతా ఉన్నాం. మరి 24 నైటు 8 నుండి 9:30 ఒకే సర్వీస్ ఉంటుంది. 10 నుండి 12 గంటల వరకు టీవీలో వస్తుంది కనుక దాన్ని అబ్జర్వ్ చేసుకోండి, గమనించాలని కోరుతా ఉన్నాను. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఉమెన్ మరియు యూత్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉంటాయి కనుక కోవిడ్ రూల్స్ను పాటిస్తూనే వీటిని మనం జరుపుకోవాలి. అది కూడా జ్ఞాపకం పెట్టుకోవాలని కోరుతా ఉన్నాను. గత వారం మరి స్త్రీల సమాజం వారు మున్సిపల్ వర్కర్స్కి అలానే హాస్పిటల్ వారికి కూడా ఈ కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్కి మరి క్రిస్మస్ కేక్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. స్త్రీల సమాజానికి కూడా మరొకసారి మరి అభినందిస్తున్నాను. దేవుడు వారి పనిని మరి దీవించునుగాక. అలానే ఎయిడ్స్ పిల్లలకు కూడా మరి పోయిన వారం వారు కొంత సపోర్ట్ చేశారు స్త్రీల సమాజం, వారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా క్యాలెండర్స్ ఉన్నాయి, ₹50 2021 క్యాలెండర్స్ దయతో గమనించాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా విక్టర్ ఇన్లా గారు, కే చిన్న మాస్టర్ గారు కొంత బలహీనత ఉన్నారు, చిన్నపాటి బలహీనత, వారి కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. అలానే ఈ 24, 25 ఎలా జరిగించాలనే దాని మీద మరి కమిటీ వారు పరిచారకులు తప్పకుండా ఈ 3 days కొంత అందుబాటులో ఉండాలి. కమిటీ మెంబర్స్ అందరు కూడా అంటే ఈ వాటిని ఎలాగూ మనం జరిపించుకోవాలనే విషయాల మీద కొన్ని నిర్ణయాలు కూడా అవసరమై ఉంటుంది, కొంత పని కూడా అవసరమై ఉంటుంది. కనుక ఎగ్జిక్యూటివ్ సభ్యులు, పరిచారకులు తప్పకుండా మీ టైము ఎక్కువ కొంత ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఏర్పాట్లు ఎలా చేయాలి, కోవిడ్ రూల్స్ను పాటిస్తూ ఎలా ఈ వర్షిప్స్ ఇవన్నీ జరిపించాలనే ఆలోచనల కొరకు తప్పకుండా మీరందరూ కూడా మరి అందుబాటులో ఉండాలని కూడా కోరుతా ఉన్నాను. సాయంత్రం 6 గంటలకు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉంటాయి, యూత్ అండ్ విమెన్
కనుక కొద్దిమంది 200కు మించకూడదు, అది కూడా జ్ఞాపకం పెట్టుకొని సమయాన్ని కూడా పాటిస్తూ 10 లోపునే పూర్తి చేయబడాలి. ఆ విషయాలన్నింటిని కూడా గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. లేచి నిలబడదాం. చివరి ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాదం అనంతరం ప్రభు బల్లారాధన ఉంది. మరి సిద్ధపడ్డవారు ఈ ఆరాధన కొరకు మరి ప్రిపేర్ కావాలని కోరుతా ఉన్నా. జీవాహారము రమ్ము చిరజీవానమునిచ్చిన పాట పాడుతుండగా మరి ప్రభు బల్లను మనం సమీపించుదాం. ప్రార్థన చేద్దాం. తల్లు వంచి విన్న వాక్యాన్ని, మొదటి క్రిస్మస్ ఇచ్చి సంతోషించారు. పొందుకొని సంతోషించడంలో కంటే ఇచ్చి సంతోషించడంలో గొప్ప ఆనందం ఉంది. ఎందుకంటే నీవు ఇతరుల కొరకు, సేవ కొరకు ఇచ్చేదే నువ్వు సంపాదించుకునేది. నీ కొరకు నువ్వు కూర్చుకునేది ఎప్పుడు నీ సంపాదనే, కానీ అది నీతో రాదు. నువ్వు ఇతరుల కొరకు ఖర్చు పెట్టి, దేవుని కొరకు ఖర్చు పెట్టి ఏదైతే దేవుని కొరకు ఇస్తావో అదే నువ్వు సంపాదించుకునే నిజమైన సంపాదన. కనుక ఇచ్చి సంతోషించేవారిగా ఉండడానికి ప్రభు మనం నడిపించాలని ప్రార్థన చేద్దాం. బలహీనతను బిడ్డలను జ్ఞాపకం చేసుకుందాం. మరి క్రిస్మస్ ఆరాధనల కొరకు, న్యూ ఇయర్ వీటి కొరకు కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాల ఆరాధనలో మమ్మల్ని ఎంతవరకు నడిపించావు. పాలు పొందిన ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి. నిన్ను ప్రేమించి కలిమిలో లేమిలో ఇచ్చిన కానుకలను కూడా మీరు ఆశీర్వదించండి. రాలేక వెనుకపడిన వారిని మరి ఒకసారి నడిపించమని ప్రభా, సంఘంలో జరిగే మరి ప్రతి కార్యక్రమాల్లో మీరు తోడుగా నడిపించండి. గొప్ప దేవుడో నిన్ను స్తుతిస్తున్నాను, కృపతో భద్రపరచమని నేను మా ముందున్న ప్రభు బలలో మేము సిద్ధపడుతుండగా సహాయం చేయండి. క్రిస్మస్ కొరకు మరి ఆరాధనల కొరకు ఎలా ముందుకెళ్లాలో మమ్మల్ని నడిపించి నీ కృపతో భద్రపరుస్తావని ఉదయకాల దీవెనలతో ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, మా ప్రజలను మీ దయగలిన చేతులకు సమర్పిస్తూ ప్రభు, అంత్య దినాల్లో నీకు మాత్రమే మొక్కి నిన్ను మాత్రమే సేవించడానికి కష్టమైన, నష్టమైన, మరణమైన ప్రభువా మేము నీ కొరకే నిలబడ్డానికి సహాయము దయచేయగలవని ప్రార్థన చేయొచ్చు. జ్ఞానులు ఎలాగైతే నిన్ను మాత్రమే మొక్కి సేవించారు ప్రభువా, మేము అంత్య దినాల్లో నీ కొరకు మాత్రమే నిలబడాల్సిన ఒక గడియ వస్తుంది ప్రభువా, అప్పుడు మేము నిలబడే వారికి ఉండడానికి సహాయము దయచేయగలవని ప్రార్థన చేయొచ్చు. నేను ఈ ఉదయకాల దీవెన ఆశీర్వాదాలతో ప్రతి బిడ్డను దీవించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మ శోధనలు తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడి దీవెన మీ అందరికీ తోడైండును గాక, ఆమేన్. క్షేమమిచ్చి పంపు జీవాహార వాగ్దానిచ్చి మామును పోషించుము. నిన్ను వేడుకొని బాహుగా స్తుతింతుము. పరమందు చేరింకా స్తోత్రము చే